నాకొచ్చిన ఫస్ట్ కామెంట్, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్. నేను సర్టిఫైడ్ డాక్టర్ని కాదు, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్‌ని కాదు, సర్టిఫైడ్ హెల్త్ కోచ్‌ని కాదు కాబట్టి నేను మీకు ఎటువంటి టిప్స్ ఇవ్వలేను. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తా. అది మీకు ఏమైనా యూస్‌ఫుల్ అవుతుందేమో చూడండి. నేను ఈ వీడియో ద్వారా ఎవరికి ఎటువంటి హెల్త్ రిలేటెడ్ అడ్వైస్ గానీ, మెడికల్ అడ్వైస్ గానీ ఇవ్వడం లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నా. మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మీ డాక్టర్‌ని కానీ, మీ న్యూట్రిషనిస్ట్‌ని కన్సల్ట్ వాళ్ళ ప్రోటోకాల్‌లో వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నా, లేదా హెల్త్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఒక డైట్ లాంటిది స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రజెంట్ మన హెల్త్ కండిషన్ ఎలా ఉందనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే అసలు నాకు ఎటువంటి పెయిన్ లేదు, ఏ ప్రాబ్లం లేదు, నేను బాగానే ఉన్నా కదా, నా హెల్త్ బాగానే ఉంటుంది, సో నేను చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటారు. యాక్చువల్గా మన బాడీ ఏంటంటే చాలా వరకు అది హ్యాండిల్ చేస్తుంది, బయటకి ఏం సిమ్టమ్స్ ఇవ్వదు. అందుకే చాలా డిసీజెస్ లాస్ట్ స్టేజ్లోనే బయటపడతాయి. ఫస్ట్ స్టేజ్లో కాకుండా ఫోర్త్ స్టేజ్లో ఉన్నప్పుడు, లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం బయటపడతాయి. దీనికి రీజన్ ఇదే అన్నది. సో అందుకే నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి అనుకోని హెల్తీగా ఉన్నా అనుకోవడం కంటే ఒకసారి చెక్ చేసుకొని హార్మోన్స్ ఎలా ఉన్నాయి, లివర్ ఎలా వర్క్ చేస్తుంది, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, ఏమైనా గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాయో తెలుసుకొని ఒకవేళ ఏమైనా ఉంటే దానికి తగ్గట్టుగా డైట్ చేయడం, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వెరీ బెటర్. చేయకుండా కూడా చేసుకోవచ్చు, కానీ ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇలా చేసినప్పుడు అది ఒకవేళ ఈ డైట్ మీ హెల్త్ కండిషన్ మ్యాచ్ అవ్వకపోతే అది చాలా ఎగనిస్ట్ గా పనిచేస్తుంది. దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, మెంటల్ గా, ఫిజికల్ గా స్ట్రెస్ అయిపోవడం, ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఫస్ట్ మన హెల్త్ కండిషన్ తెలుసుకొని దానికి తగ్గట్టుగా డైట్ లాంటిది ఫాలో అయితే సో తక్కువ టైంలో ఈజీగా హెల్త్ సెట్ చేసుకోవచ్చు, అలాగే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. సెకండ్ ఏంటంటే కంప్లీట్ గా రిఫండ్ ఆయిల్స్ స్టాప్ చేసేయండి. ఎందుకంటే మీరు అకేషనల్ గా ఏదో ఫంక్షన్ లోనో ఏదో ఈవెంట్ లోనో మీరు రిఫండ్ ఆయిల్ తో వండిన ఫుడ్స్ తినాల్సి వస్తే ప్రాబ్లం లేదు. కానీ రోజు రిఫండ్ ఆయిల్ లో వండిన ఫుడ్స్ మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ రోజు 3 సార్లు 4 సార్లు ఇలా తినడం వల్ల అది హెల్త్ కి అంత మంచిది కాదు. మీరు రిఫండ్ ఆయిల్ ప్లేస్ లో ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ కానీ, లేకపోతే గీ కానీ, లేకపోతే మీకు పాసిబుల్ అయితే బటర్, ఈ మూడింటిని కుకింగ్ వాడుకోండి. థర్డ్, మీరు తినే ఫుడ్ లో మ్యాక్రోస్ ని బ్యాలెన్స్ చేసుకోవడం. మామూలుగా మనం తినే ఫుడ్ లో ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అనే 3 మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ క్వాంటిటీలో రోజుకి ఎంత కావాలో అంత అందించాల్సి ఉంటుంది. సో ఇందులో ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ అనేవి మనం సౌత్ ఇండియాలో తినే డైట్ లో ఉండవు. మీరు మార్నింగ్ హెల్దీ తినే ఇడ్లీ కావచ్చు, దోశ కావచ్చు, రొట్టె కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు, ఇంకా వీటిలో అయినా కూడా ఈ ప్రోటీన్, గుడ్ ఫ్యాట్ పోర్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది జిమ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే ప్రోటీన్ తింటే చాలు, మనకు అవసరం లేదు, మనం ఏం చేయట్లేదు అని అపోహలు ఉంటారు. అలా ఏం లేదు. యాక్చువల్ ఏంటంటే ఒక బెడ్ మీద పడుకొని ఎటువంటి యాక్టివిటీ చేయని పర్సన్ కూడా ఖచ్చితంగా ప్రోటీన్ తీసుకోవాలి, గుడ్ ఫ్యాట్ తీసుకోవాలి. మన బాడీలో టిష్యూ రిపేర్ అవ్వాలన్నా, మన బోన్స్, మన మజిల్స్ స్ట్రాంగ్ ఉండాలన్నా, మన హెయిర్ గ్రో అవ్వాలన్నా, హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా, ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా, మన ఇమ్యూన్ సిస్టమ్ వైరస్ తో ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయాలన్నా, ఇంకా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గాలన్నా ఖచ్చితంగా మనం తీసుకునే డైట్ ద్వారా మన బాడీకి మనం ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ ని అందించాలి.